ఈరోజు 24 జూన్ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరొక్కసారి బాండ్స్ ఇష్యూకు పోవడం జరిగింది. అంటే ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి వాళ్లకు సంబంధించిన సంపద ఏదైతే ఉందో ఖనిజ సంపద తాకట్టు పెట్టి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని అప్పు కట్టేదానికి వాడతామని చెప్పి 5,500 కోట్ల అప్పు బాండ్స్ ద్వారా అప్పు చేసేదానికి ఈరోజు ఇష్యూకి పోవడం జరిగిందనమాట. ఇంతకుముందు 8 మే 9,000 కోట్లు అప్పు చేసేదానికి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్స్ ఇష్యూకు పోతే 9,000 కోట్లకు గాను 3,489 కోట్లు అప్పుదారులు అప్పు ఇవ్వడం జరిగింది. అంటే 9,000 వీళ్ళు అప్పు చేసేదానికి పోతే 3,489 కోట్లు మాత్రమే అప్పుదారులు బాండ్స్ ద్వారా అప్పు ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు. అయితే సుపరిపాలనలో తొలి అడుగు ఎప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సూచనలు ఇస్తూ ఇంతకు ముందు కూడా ఒక సంవత్సరము కాలం అయిపోయినందుకు ఒక సందర్భంగా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగిందనమాట. ఏమని విలేకరులు అడిగితే, ఆస్తులు తాకట్టు పెట్టడం లేదు, మద్యం ఆదాయము తాకట్టు పెట్టనే లేదు, మద్యం ఆదాయం తాకట్టు పెట్టనే లేదు, ఆస్తులు మాత్రము తాకట్టు పెట్టడం లేదు. మళ్ళీ దీన్ని ఏమంటారండి? అంటే ఇది ఆస్తి తాకట్టే కాకుండా ఇది ఇంకా చాలా పెద్ద తప్పిదం జరుగుతూ ఉంది. ఏమేదేనంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు, ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి? ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు, బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది. ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే, ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల, అంటే ఇప్పుడు ఈ నెల జూన్ లోపల 3,489 కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది. ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు. నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు, రాష్ట్ర చరిత్రలో అయితే లేనే లేదు, దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి? రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలో 2003, 2004 ఆర్టికల్స్ ఏం చెప్తాయి? ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ, ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు? పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు? ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది 5 సంవత్సరాల కాలపరిమితి. ఈరోజు 203 ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే, సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది. 204 ఆర్టికల్లో అప్రోప్రియేషన్, బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ గవర్నర్ గారికి
ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు. అదేవిధంగా 293/1 రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో, రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి, శాసనం తప్ప ఎవరికి లేదు హక్కు. ఈ 3 కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి. 203 ఆర్టికల్, 204 ఆర్టికల్, 293/1. ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో, మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం. ఎట్లా తయారు చేసినాము? ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒకవేళ ఒక మద్యం సీసా, బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలు అయితే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక 10 రూపాయలు, 20 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ 10 రూపాయలు, 20 రూపాయలు ఏదైతే ఉందో, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో, ఏదైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ARET, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే, అంటే ఆ 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్టసభలో చట్టం చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న పన్ను ద్వారా, ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము 3 ప్రజలకు, పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది. ఏదైతే ఆసరా ఉందో మహిళలందరూ కూడా, పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి, ఏదైతే చేయూత ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి, ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ 3 స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది. మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి, చట్టము ద్వారా చేసినది తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి? ఎంత అన్యాయంగా ఇది! అంటే రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది, వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాన్ని కోర్టులో తేలే వరకు, న్యాయస్థానంలో, గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు. అట్లాంటిది మళ్ళీ ఈరోజు పోతున్నారు 5,500 కోట్లకు. పోనీ మీరు 5,500 కోట్లకు పోతున్నారు కదా, ఏ వడ్డీకి పోతున్నారు మీరు? ఆగస్టు 2018లో ఏపీ CRDA, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి బాండ్స్ అని చెప్పి 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. ఇదే బాండ్స్ NCDs అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని. NCDను మామూలు సామాన్య మానవునికి అర్థమయ్యే భాష బాండ్లకు 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. 2,000 కోట్ల అప్పుకు వాను మీరు వడ్డీ ఎంత అంటే అప్పుడు 10.32% వడ్డీ, 10.32% వడ్డీకి 2,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్రము RBI ద్వారా, అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు, SDL అని, RBI ద్వారా రాష్ట్రము చేసిన అప్పు ఏమైతే ఉందో ఆ సమయంలో 8.42%, అంటే మీరు అమరావతి బాండ్స్ 1.9 అంటే దాదాపు 2% మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా, మీరు అమరావతి భూమిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇదే మా పీరియడ్లో 2019-24లో APSBCL, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రూవరేజెస్ కార్పొరేషన్, ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది. ఎట్లా చేయడం జరిగిందండి?
9.62% చేయడం జరిగింది. అయితే 9.62% చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి 7.93. అంటే మా అప్పుకు తేడా ఎంత ఉన్నింది? 1.69% మాత్రమే తేడా ఉంది. మీది 1.9% అయితే మాది 1.69% మాత్రమే తేడా ఉంది. మేము ఏ తాకట్టు పెట్టలేదు, మేము ఏ ఆర్బీఐ డెబిట్ మ్యాండేట్ ఇవ్వలేదు. ఈరోజు మే 25లో మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి? 9.3% చేయడం జరిగింది. కానీ మీరు 9.3% ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈరోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది 6.71% మాత్రమే. అంటే మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో 2.59 అంటే ఇంచుమించు 2.5% పైన తేడా ఉంది. అంటే 2.5% పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా డబ్బులు కట్టకుండా తీసుకునే దానికి మీరు అవకాశం ఇచ్చినారు, పర్మిషన్ ఇచ్చినారు, ఆమోదం ఇచ్చినారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు. ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ 69 24 ఏప్రిల్ 2025 ఏమండి? రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91,00,00,000 కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. మీరాంటి చెప్పేది? ఎన్నెన్ని మాటలు చెప్తారు, మాకు ఎన్నెన్ని మాటలు చెప్తారు. 436 గనులు ఏపీఎండిసికి సంబంధించిన 436 గనులు, వాటి వాల్యుయేషన్ వచ్చేసి 1,91,000 కోట్ల వాల్యుయేషను ఇస్తూ దాంట్లో సంబంధించిన ఆదాయం నెల నెల కడతామని చెబుతూ, ఇది కాక రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆర్బీఐలో ఉండే ఖాతా రాష్ట్ర ఖాతా ఎవరిదండి? ఆర్బీఐలో ఖాతా ఎవరిది? రాష్ట్ర ప్రజలది కాదు ఖాతా. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్ను నుంచి కాదా వస్తుండేది? అది రాష్ట్ర ప్రజలందరిది కాదా డబ్బులు? ఆ డబ్బులు డైరెక్ట్గా ఒక ప్రైవేట్ వ్యక్తి డ్రా చేసుకొని తీసుకునే దానికి మీరు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఒక ప్రైవేట్ పార్టీకి మీరు వెసులుబాటు ఇవ్వడం, అవకాశం ఇవ్వడం. ఇండియా రేటింగ్స్ అనే ఒక సంస్థ ద్వారా మీరు రేటింగ్ చేయించుకున్నారు ఖనిజాభివృద్ధి సంస్థలు. పలు చోట్ల డీటెయిల్డ్ రేషనల్ ఆఫ్ ద రేటింగ్ యాక్షన్ అంటే రేటింగ్ ఏ విధంగా ఇస్తున్నామని దాంట్లో ఏం రాస్తారు? ముఖ్యంగా ఈ రేటింగ్ ఏదైతే ఇచ్చినారో ఏఏసిఈ రేటింగ్ అనేది ఎందుకు ఇచ్చినారో, మీరు ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ కీ రేటింగ్ డ్రైవర్స్ అక్కడేమంటారు? ఎందుకు ఇచ్చినారు రేటింగ్ మీకు? కేవలం ఆర్బీఐలో డైరెక్ట్గా డబ్బులు తీసుకునేదానికి మీరు వెసులుబాటు ఇచ్చినందుకు. డిఎస్ఆర్ఏ షార్ట్ ఫాల్ దసరా అంటారు. అంటే ఒక నిధి మాదిరి పెట్టి నిధి నుంచి అప్పు కట్టేదానికి, దాంట్లో ఏమాత్రం తక్కువ వచ్చినప్పుడు ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా డ్రా చేసేదానికి అవకాశం ఇచ్చినారని చెప్పి తెలియజేయడం జరిగింది. లిక్విడిటీ, డిస్క్లోజర్ ఫర్ సి రేటింగ్, అడిక్వసీ ఆఫ్ ఎన్ని చోట్ల ప్రతి పేజీలో ఏమంటున్నారంటే ఈ రేటింగ్ వస్తున్నది కేవలం బికాజ్ ఆర్బీఐలో డైరెక్ట్ డబ్బులు తీసుకునేదానికి మీరు అవకాశం ఇచ్చినారు అని. మీరంటే ఎన్ని మాటలు అంటారండి, 10 రూపాయలు 20 రూపాయలు సీసాకు ఎలాగూ అంగళ్ళకు పోయే డబ్బులు, ఎలాగూ ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు, ఆ డబ్బులు తీసి ఆ డబ్బులు చట్టము ద్వారా ఈ అప్పు ఏదైతే ఉందో ఇది పేద మహిళలకు ఇస్తున్నాం, రైతులకు ఇస్తున్నాము, పిల్లలకు చదువుకి ఇస్తున్నామంటే మీరు ఇన్ని మాటలు అంటారు. ఈరోజు ఏమండి ఇది? ఇంత గొప్ప పేపర్లలో అయితే అప్పుడు ప్రతిరోజు ఇది శ్రీలంక, ఇది కంబోడియా, ఇది వెనిజులా. ఇప్పుడు లేదండి ఎవరికి? ఆ ఆందోళన లేదా? ఆ బాధ్యత లేదా? ఆ టెన్షన్ లేదా? రాష్ట్రం ఏమైపోతుందని గమ్మన కూర్చొని ఉన్నారు అందరు. అప్పు చేయడంలో కూడా గొప్పతనం అని చెప్పి చెప్పుకుంటున్నారు. మీరేమనంటే అప్పు శ్రీలంక అప్పు, ఆ అప్పు, ఈ అప్పు అంటారు. ఎంతండి? మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. మీరు పెట్టిన బడ్జెట్ బుక్ల ప్రకారము రాష్ట్రము విభజన జరిగినప్పుడు సుమారు 1,40,717 కోట్లు అప్పు ఉన్నింది. అటువంటిది మీరు 2014 నుంచి 19 పరిపాలన చేసి మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయింది. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. మేము 2024 దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు అయింది. అంటే 3,32,671 కోటి అప్పు చేయడం జరిగింది 2019 నుంచి
24 మీరు చేసిన శాతము మేము చేసిన శాతం అంటే సంవత్సరము మీరు ఏ శాతంలో చేసినారు, మేము ఏ శాతం అంటే మీరు 22.63% మీరు చేస్తే 13.57% మేము చేస్తాం. మీరు 22.5 మేము 13.5. మీకంటే ఎంత తక్కువ? అప్పు 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 అసలు శ్రీలంక మీరు పెట్టిన ఫిగర్స్ కాదండి, బడ్జెట్ ఫిగర్స్. 10 లక్షల కోట్లను ఒకసారి, 12 లక్షల కోట్లను ఒకసారి, 14 లక్షల కోట్లు ఒకసారి. మట్కా నంబర్ల మాది ఏది నోటుకు వస్తే అది. ఇప్పుడు ఎక్కడ పోయినారండి అందరూ? ఇంతమంది మేధావులు ఉన్నారే. మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తాం. అబ్బా ఎంత బ్రహ్మాండంగా సంపద సృష్టిస్తున్నా అండి. సంవత్సరం పాలన అయింది కదా. సంవత్సరం పాలన తర్వాత చూస్తే మీ సంపద సృష్టి రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం లెక్కేస్తే 2023-24 మా చివరి సంవత్సరంలో రౌండ్ ఆఫ్ చేసి చెప్తే అంటే 85,922 కోట్లు. మేము రౌండ్ ఆఫ్ చేసి 86,000 కోట్లు అనుకుందాం. 86,000 కోట్లు మాకు సంపద వస్తే, మాకు ఆదాయం వస్తే మీకు ఎంత వచ్చిందండి? 89. అంటే ఎంత? 4%. అంటే మీరు పెరిగినది 4%. పన్నేతర ఆదాయం చూస్తే మీరు పెరిగినది -8.6%. ఎందుకు మైనస్ అంటే 2023-24లో మాకు 7,432 కోట్లు వస్తే మీకు ఓన్లీ 6,792 కోట్లే వచ్చింది. టోటల్ పన్ను ఆదాయం అంతా లెక్కేసుకుంటే మాకు 93,354 కోట్లు వస్తే మీకు 96,227 కోట్లు. అంటే ఒక సంవత్సరం మీద, మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం కేవలం 3% పెరిగింది. కేవలం 3%. అప్పు ఎంత పెరిగిందండి? మా చివరి సంవత్సరం 62,720 కోట్లు అప్పు చేస్తే మీరు 81,597 కోట్లు చేసినారంటే 30% అప్పు పెంచినారు. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170. అంటే మీరు -17 పాయింట్, అంటే -18% మైనస్లో ఉన్నారు కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే చూద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు. అంటే 10% మేము పెంచినాము. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు. అంటే 37% పెరిగింది మాకు. టోటల్ పూర్తిగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయము 2022-23లో 83,200 కోట్లు అయితే 2023-24లో 93,354 కోట్లు. అంటే ఎంతండి? 12%. మీరు ఎంత పెంచినారు? మీరు 3% పెంచినారు, మేము 12% పెంచినాం. మా చివరి సంవత్సరం 12%, అంత ముందు సంవత్సరం మీద పెరిగితే మీరు పోయిన సంవత్సరం 3% పెంచినారు. మా అప్పు ఎంతండి? 52,528 కోట్లు ఎప్పుడు 2022-23 అయితే 23-24 వచ్చేటప్పటికి 62,720 కోట్లు. అంటే 19% పెరిగింది. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధన వ్యయమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. ఇంకా ఏం చెప్పాలంటే ఎక్కడ మేధావులంతా? ఏదైనా ఫిగర్ ఏదైనా తప్పుంటే చెప్పండి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో ఇంతమంది శ్రీలంక వెనిజులా కంప్యూటర్ అని చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ మీ బడ్జెట్ బుక్లో నుంచే కదా మేమేమైనా సృష్టిస్తున్నామా? దీన్ని చివరకు ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు ఆశ్చర్యం ఉంది మాకు. ఇప్పుడు మాకు 2023-24లో బడ్జెట్ ఎంత ఉంది? 2,35,780 కోట్లు. అందులో జీతాలు, పెన్షన్లు, అప్పు తీసేస్తే 1,09,000 కోట్లు. మా దగ్గర 1,09,000 కోట్లు. మీ బడ్జెట్ ఎంత? 2,45,000 కోట్లు. మీ ఖర్చులు తీసేస్తే
1,07,000 కోట్లు, అంటే ఇంచుమించు మాకు 1,09,000 కోట్ల గ్యాప్ ఉంది, మీకు 1,07,000 కోట్ల గ్యాప్ ఉంది. ఎక్కడ పోయినాయని ఫస్ట్ 1 సంవత్సరం ఒక పెన్షన్ పెంచడం తప్ప మీరు ఏమన్నా ఎక్కడ పెట్టారు డబ్బులు? అసలు ప్రజలందరూ చెప్పారు. మేమన్నా కనీసము క్యాలెండర్ పెట్టి మరీ ఇస్తుంది. క్యాలెండర్ పెట్టి ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మరి మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వైఎస్ఆర్ డీజిల్ సబ్సిడీ మత్స్యకార భరోసాలో భాగము, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపునేస్తం, జగనన్న తోడు, మిగిలిపోయిన లబ్ధిదార పథకాల అమలు, ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు పంట రుణాలు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారుల పథకాలు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు. వైఎస్ఆర్ ఆసరా ఎంతంటే ఒక్కొక్కసారి వైఎస్ఆర్ ఆసరా చేస్తే 6,500 కోట్లు, అమ్మఒడి చేస్తే 6,500 కోట్లు. ఎంతమంది లక్షల మందికి బెనిఫిషరీస్. మరి ఫిబ్రవరిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, మరి మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం. ఎక్కడ అసలు ఒక్క పెన్షన్లకు పెంచినే తప్ప ఫస్ట్ 1 ఇయర్ ఏం చేస్తారు డబ్బులు అని ఏమనంటే బాగలేదంట. ఎందుకు బాగలేదు? ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూస్తే మాకంటే మీకే బాగా ఆదాయం ఉంది.